ఇప్పుడు దాకా TV9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు రాజయ్య. ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు. త్యాగం చేసినప్పటికీ మాత్రం ఎక్కడ విలువ అనేది లేకుండా పోయింది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉండడానికి ఇవే ప్రధాన కారణాలంటూ TV9 తో ఆయన పంచుకున్నారు. వరంగల్ ఎంపీ సీట్ ఆశించారు మొదటగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య. వరంగల్ ఎంపీ సీట్ విషయంలో రాజయ్య అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలిసింది. సో ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయ్యింది. బికాస్ చాలా స్పష్టంగా చెప్పేశారు, ఎక్కడ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆయన చెప్తున్నారు. దాదాపు 6 నెలల నుండి మానసిక ఆవేదన, బాధ, ఒక మాటలో చెప్పాలంటే మానసిక వేదన భరించలేని బాధను కలిగించింది. కారణం ఏంటంటే అనేక సందర్భాలలో వీర విధేయుడిగా పార్టీకి అదేవిధంగా నాయకుడికి వీర విధేయుడిగా ఉంటే ప్రతిసారి కూడా అటు సైడ్ నుంచి వెళ్ళి అలాంటి రెస్పాన్స్ రావట్లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేను మరి మీకు అందరు కూడా తెలుసు, తీసేసినా కూడా వీర విధేయుడిగా ఉన్నాను. తర్వాత ఎమ్మెల్యే మొన్న రాకున్నా కూడా వారు చెప్పిన బాధ్యత ఏదైతే ఉందో జనగాం ఇన్ఛార్జిగా ఉండమంటే జనగాం నా క్యాడర్ గన్పూర్లో 2 గెలిపించుకునే కార్యక్రమం అయినా కూడా ఎలక్షన్లు అయినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. దానికి తోడుగా ఈరోజు అప్రజాస్వామికంగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్టీని 6 నెలలకు కూల్చేస్తాం, 3 నెలల్లో కూల్చేస్తాం, 6 నెలల్లో ముఖ్యమంత్రి అని భాష ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తోసి పార్టీ విధానాలు అస్సలకే నచ్చడం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత అవకాశం ఉంటుందో ప్రతిపక్షంగా ప్రజా సమస్యల గొంతుప్పి మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ ప్రజాస్వామ్యంగా ఏర్పడ్డ పార్టీని కూలగొట్టడం అనేది సరైనది కాదు. సో ఆ కారణంగా పార్టీ విధి విధానాలు అస్సలకే నచ్చడం లేదు. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మరి పార్టీలో ఎలాంటి గుర్తింపు లేని పరిస్థితి. 4 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎంగా ఉండి ఇవన్నీ ఉన్నా కూడా పార్టీలో ప్రాధాన్యత లేనట్టు కనిపిస్తూ ఉన్నది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతైతే సేవ చేసినామో తెలంగాణ రాష్ట్రం వచ్చింది.